అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిఠాపురంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీగా మారింది వ్యవహారం. గొల్లప్రోలులో ఇద్దరు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. నాగబాబు పర్యటనలో తనపై దుర్భాషలాడారని జనసేన నేత నాగబాబు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని మరో కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఈ కంప్లైంట్ చేసింది ఎవరో కాదు, ఏకంగా పిఠాపురం రూరల్ ఎస్ఐ జానీ భాష. రెండు ఫిర్యాదులపై 341, 353, 427 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఒకసారి అక్కడ విశ్వాస్ మీరు చూడొచ్చు, ఎటువంటి రచ్చ అక్కడ చోటు చేసుకుందో. మరి ముఖ్యంగా జనసేన వర్సెస్ వర్మగా మారిందనే చెప్పుకోవచ్చు అక్కడ వ్యవహారం. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు ఎటువంటి రభస చోటు చేసుకుందో. అది తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు పోటాపోటీగా ఒకరినొకరు అక్కడ తోసుకున్నారు. ఒకరు తోపులాట జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి, రెండు వర్గాల మధ్య కూడా అలా ఒకరి మీద ఒకరు చేసుకున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఇటు తెలుగుదేశం పార్టీ జెండాను చూపిస్తూ వర్మ వర్గం, అట్ ద సేమ్ టైం జనసేనకు సంబంధించి జన సైనికులు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందో. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో చూద్దాం. విశ్వాస్ మీరు చూస్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండింది అనేది. ఈ నేపథ్యంలోని అక్కడ ఇంకా అటువంటి సిచ్యువేషన్ ఉందా, అటువంటి ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోందా, ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అక్కడ జనసేన వర్సెస్ వర్మగా మాట్లాడుకుంటున్న వ్యవహారం, కానీ అక్కడ ఫ్లెక్సీలు కావచ్చు, లేకపోతే అక్కడ చూస్తున్న జెండాలు కావచ్చు చూస్తున్న జనసేన వర్సెస్ టీడీపీగా మారింది. ఏం జరుగుతోంది ఈ నేపథ్యంలో? అక్కడ తెలుగుదేశం పార్టీ ఏమంటుంది, జనసేన ఏమంటోంది? సచిన్, ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయిందని చెప్పాలి. ఒక పక్కన కూటమిగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలోనే, అలాగే ముఖ్యంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఆ పరిస్థితి అయితే భిన్నంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన ఏదైతే పునిదెల నాగబాబు అయితే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి వెంటనే తొలి అడుగుగా తన యొక్క పిఠాపురం నియోజకవర్గం నుంచే తన అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో తన తరపున తన ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రారంభించేందుకు ఆయన ఎమ్మెల్సీ నాగబాబుతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్తో పాటు ఏపీ టిడ్కో చైర్మన్ ఎమ్ములపాటి అజయ్ మొత్తం అందరూ కూడా 2 రోజుల పాటు కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అలాగే స్థానికంగా ఎమ్మెల్సీ నాగబాబు మొదటి రోజు కూడా గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ వద్ద భారీగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు, అలాగే జనసేన కార్యకర్తలు వచ్చారు. అక్కడ ప్రధానంగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ రాకపోవడంతో టీడీపీ శ్రేణులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మకి దీనిపై ఎటువంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జై వర్మ అంటూ నినాదాలు చేపట్టినటువంటి పరిస్థితి. నాగబాబు అయితే మొదటి రోజు అయితే చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. తర్వాత జై జనసేన అంటూ కూడా దానికి దీటుగా కూడా జన సైనికులు కూడా ఆ తొడలు కొడుతూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొదటి రోజు అక్కడ ఉద్రిక్త వాతావరణం మధ్య అలాగే ఈ యొక్క గొల్లప్రోలులో అయితే ముగిసినటువంటి పరిస్థితి ఉంది. రెండో రోజు కూడా సేమ్ సీన్ అయితే రిపీట్ అయిందని చెప్పాలి. రెండవ రోజు ప్రధానంగా కుమారపురం సెంటర్ నాగబాబు అయితే అక్కడ సిసి రోడ్లు ప్రారంభించేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో భారీగా టీడీపీ శ్రేణులు అక్కడ చేరుకున్నారు. నాగబాబుని ఆ యొక్క పర్యటన కూడా అడ్డుగా వచ్చి జై వర్మ అంటూ నినాదాలు చేశారు. అదే క్షణంలో జనసేన శ్రేణులందరూ కూడా జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఇరువురు కూడా ఈ యొక్క వారావోరి నినాదాలతో అంతా కూడా ఓరెత్తింది. భారీగా పోలీసులు అయితే చేరుకున్నారు. మొత్తం అందరూ కూడా సముదాయించే పరిస్థితి చేశారు. ఈ నేపథ్యంలో చిన్నజగ్గంపేట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నజగ్గంపేటలో కూడా అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభించేందుకు నాగబాబు అక్కడ చేరుకున్నారు. ఒక్కసారిగా ఈ యొక్క టీడీపీ శ్రేణులు ఆ భారీ ఎత్తున చేరుకుని జై వర్మ అంటూ నినాదాలు చేసి మొత్తం అంతా కూడా ఉధృత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీకి అలాగే జనసేన కార్యకర్తలు కూడా తోపులాట చోటు చూసుకుంది. ఈ నేపథ్యంలో
అక్కడ ప్రధానంగా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ రూరల్ అడిషనల్ ఎస్ఐగా ఉన్నటువంటి బాసాపై కూడా కొంతమంది ఈ దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉందండి. వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగా జనసేనకి టీడీపీ మధ్య కూడా వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. త్వరగా కొత్తపల్లి వెళ్ళడం జరిగింది. కొత్తపల్లి నియోజకవర్గంలో కూడా అలాగే జనసేనకు సంబంధించిన ఏదైతే ఈ యొక్క ప్రారంభోత్సవం శిలాఫలకం ఏర్పాటు చేశారో అందులో ఆ వర్మ స్థానిక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మతో పాటు చంద్రబాబు ఫోటో లేదంటూ టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులందరూ కూడా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. భారీగా గొడవ జరుగుతుందన్న నేపథ్యంలోనే భారీ పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ కొత్తపల్లిలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పర్యటన అయితే ఉధృత వాతావరణం మధ్య ఈ యొక్క ఎమ్మెల్సీ నాగబాబు సంబంధించిన పర్యటన అయితే ముగిసినప్పటికీ ప్రధానంగా ఈ యొక్క గొడవలకు సంబంధించిన చినజేకంపేటలో ఇద్దరిపై టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇద్దరిపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జనసేన కార్యకర్త ఎవరైతే ఉన్నారో నాగబాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు టీడీపీ శ్రేణులు ఇద్దరిపైనతో కేసు నమోదు చేశారు. అలాగే ఆ కేసుతో పాటు ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించినట్టుగా మరొక కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కేసులు టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు అవ్వడంపై పక్కన టీడీపీ శ్రేణులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన జనసేన వర్సెస్ టీడీపీగా పిఠాపురం నియోజకవర్గంలో మారిపోయింది. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలకు వర్మకు పిలుపునివ్వలేదంటూ ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. జనసేనకు సంబంధించిన వాళ్ళైతే అధికారికంగా జిల్లా కలెక్టర్ పిలిపించారనేది కూడా ఒక పక్కన సమాచారం. పూర్తి స్థాయిలో వర్మకు సమాచారం ఇవ్వలేదనే ఉద్దేశంతోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అయితే 2 రోజులు భారీగా నిరసనల మధ్య అయితే కొనసాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులపై కేసు నమోదుపై టీడీపీ శ్రేణులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై వర్మ ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. సచిన్, అయితే ఇప్పుడు వర్మ వర్గానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతున్న నేపథ్యంలో వర్మ ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే వర్మ రియాక్షన్కి సంబంధించి ఎలా ఉంది? ఆయన ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? అంటే ఏమంటున్నారు ఆయన? దీనిపై అయితే ఎటువంటి వర్మ నుంచి అయితే ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఎందుకంటే తనకి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తనకు పిలుపు రాలేదనేది మొదటగా అందరూ కూడా ప్రచారం జరుగుతుంది. కూటమిగా ఉన్నప్పుడు తెలుగుదేశం సంబంధించిన అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు ప్రారంభోత్సవం కావాలి అనేది కూడా మొదటి నుంచి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి ఒక్కసారిగా పిఠాపురం వచ్చినటువంటి పరిస్థితి. ఓ పక్కన నాగబాబు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో పక్కన ఎమ్మెల్సీ రాకపోవడంతో వర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తన అనుచరులు కూడా మొదటి నుంచి కూడా గురుగా ఉన్నారు. ఎందుకంటే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు స్వయంగా అతను ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు కేవలం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఒక కామెంట్ చేశారు. అంతేకాకుండా ఆయన గెలుపుకు మరొకరు ఎవరైనా అనుకుంటే మాత్రం వాళ్ళు కర్మ అంటూ కూడా ఇటువంటి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ యొక్క టీడీపీ శ్రేణులందరూ కూడా గురుగా ఉన్నారు. నాగబాబు యొక్క కామెంట్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన ఈ యొక్క వర్మకి ఎమ్మెల్సీ రాకపోయినపై కూడా ఓ పక్కన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్మ వర్గీయులంతా కూడా ఆగ్రహంతో ఊగిపోతున్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీగా బాధ్యత చేపట్టిన నాగబాబు ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం రావడంపైనే అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విధంగా నిరసనలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. దీనిపై వర్మ ఇంకా ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఎందుకంటే టీడీపీ శ్రేణులపైన కేసులు నమోదవడం చాలా దురదృష్టకరం అంటూ ఆయన అనుచరులుగా అయితే చెప్పుకొస్తున్నారు. దీనిపై మరి వర్మ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీనిపై అధినాయకులకు ఏ విధమైనటువంటి ఫిర్యాదు చేస్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్కన టీడీపీ శ్రేణులు అందరూ కూడా వర్మకి తెలియకుండానే ఈ విధంగా కార్యక్రమం చేపట్టారు అని ఆందోళన చేశారనేది కూడా తెలుసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే వర్మ లోకల్ గా ఉన్నారా లేదనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా. ప్రకాష్, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇటు తెలుగుదేశం పార్టీ నేతలకి జన సైనికులకి మధ్య ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం అక్కడ చోటు చేసుకుందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మీరు లైన్ లో ఉండే మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఒకసారి విజువల్స్కి వెళ్తాం నేరుగా. ఒకసారి చూడొచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు అటువంటి ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్,
ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు జై జనసేన అంటూ, ఇంకొకరు జై బాబు, లేకపోతే జై తెలుగుదేశం, జై వర్మ, ఇలా అనేక స్లోగన్స్ ఇస్తున్నారు. అసలు ఇంతకీ ఎక్కడ ఈ అగ్గి రాజుకుంది? ఈ అగ్గి ఎందుకు అంతగా ఒక దావనలో వ్యాపించింది కొద్ది సెకండ్ల వ్యవధిలోనే అక్కడ? అంటే మొదటి నుంచి కూడా తెలిసిందే, ఒక పక్కన పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన కూటమిలో భాగంగానే, అలాగే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో, వర్మ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం వచ్చిన నేపథ్యంలో తన సీటు త్యాగం చేసిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను మొదటి లిస్టులోనే ఎమ్మెల్సీ ఇస్తారనేది కూడా మొదటి నుంచి కూడా ప్రచారం అయితే జరిగింది. అతనికి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా నేరుగా మాట్లాడారు, అలాగే చంద్రబాబు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి ప్రధానంగా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం అంతా పూర్తయింది. ఒక పక్కన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం నేను తన కుటుంబం కూడా కృషి చేస్తామంటూ వర్మ కూడా గతంలో కూడా చెప్పుకొస్తారు. పవన్ కళ్యాణ్ వస్తే గెలిపించి బంగారుపేటలో పెడతామని, ఆ విధంగానే తన యొక్క ఏదైతే టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అవే విధంగా కృషి చేసినటువంటి పరిస్థితి ఉందని ఒక పక్కన టీడీపీ శ్రేణులందరూ కూడా వర్మ చెప్తేనే మేమంతా కూడా జనసేనకు ఓటేసామనేది కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్నటువంటి వాదన. కానీ వర్మకి ఈ విధంగా ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదంటూ అందరూ కూడా గుర్రుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు చేసిన కామెంట్స్ ఒక పక్కన ఆయనకి అసంతృప్తిగా ఉన్నాయి, మరో పక్కన ఏదైతే తనకి పిఠాపురం ఒక ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో పాటు నాగబాబు చేసిన కామెంట్స్ తోనే మొత్తం అంతా కూడా టీడీ యొక్క వివాదానికి ప్రధాన కారణం కూడా మొదటగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వివాదం అయితే జరిగిందని ప్రధానంగా టీడీపీ ఈ యొక్క నియోజకవర్గంలో వర్మకు సంబంధించిన అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కోణంలోనే నాగబాబు పర్యటన అడ్డుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి సచిన్. రైట్, ఇటువంటి నేపథ్యంలో ఇటు రెండు పార్టీలకు సంబంధించిన అధిష్టానం ఏమైనా రియాక్ట్ అవుతోందా? ఎందుకంటే కూటమికి సంబంధించి ఇటు అధినేతలిద్దరూ కూడా ఒక ఐక్యతగా ముందుకు వెళుతున్న సందర్భంలో చర్చించుకున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు కూటమికి సంబంధించిన ఇష్యూ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం, అటువంటి సినారీ ఏమైనా కనిపిస్తుందో, ఇప్పటికీ వార్నింగ్స్ కావచ్చు, లేకపోతే సూచనలు కావచ్చు, ఇటువంటి సైన్స్ ఏమైనా పంపించిన సందర్భం ఉందా అక్కడ? అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విషయంపై కూడా చర్చ జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఇస్తానని కూడా వర్మకు మాట ఇచ్చారు, మాట తప్పారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క సమస్య అయితే ఎదురవుతుంది. అలాగే టీడీపీకి అలాగే జనసేనకి కూడా మొదట్లో ఎప్పుడు కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే టీడీపీలో ఉన్న వాళ్ళే కొంతమంది జనసేనలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క పరిణామాన్ని చూస్తాం. ఆ నేపథ్యంలోనే గతంలో ఈ యొక్క ఎన్నికల ముందు కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఇన్ఛార్జ్గా గతంలో తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇరువురు మధ్య కూడా ఈ యొక్క సమన్వయ సమావేశం జరిగింది కూటమికి సంబంధించిన. ఆ నేపథ్యంలోనే ఇరువురు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ ఇంకా చినికి గాలివానగా మారినటువంటి పరిస్థితి అయితే గతంలో చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ నేరుగా ఇక్కడ పోటీ చేయడం, ఆయన గెలుపు కోసం అయితే వర్మ కూడా సహకరించడం, ఈ పరిణామాలన్నీ కూడా చూసాం. కానీ ఈ యొక్క గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. తన అభివృద్ధి ఏదైతే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా చేస్తారని అందరూ కూడా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడానికి కుదరదు. కాబట్టి తన యొక్క ప్లేస్ లో ఇప్పటికే జనసేన ఇన్ఛార్జిగా ఎవరైతే ఆ శ్రీనివాస్ని పెట్టి ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ అయితే ఇక్కడ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. మరో పక్కన ఈ యొక్క నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టిని కూడా తీసుకుని వెళ్తున్నారు. మరో పక్కన చూసుకుంటే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకైతే ఎటువంటి బాధ్యతలు కూడా అప్పగించకపోవడంతోనే మొత్తం ఈ విధమైనటువంటి ఆయనకు అసంతృప్తి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. మరో పక్కన గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ కోటా ఇవ్వకపోవడం, మరో పక్కన ఈ యొక్క అసంతృప్తులే ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ జనసేన మధ్య అయితే ఈ విధమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ వివాదం మరి ఏ విధంగా ఉంటుంది? అధినాయకులు పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే చంద్రబాబు దీంట్లో జోక్యం చేసుకుని ఒక కొలిక్కి తీసుకొస్తేనే కానీ ఈ యొక్క వివాదం అయితే సద్దుమణిగే అవకాశం అయితే ఇప్పట్లో అయితే కనబడతలేదు చెప్పాలి. ఏదేమైనా దీనిపై వర్మ అయితే ఏ విధంగా రియాక్ట్ అవుతారు, తన అధినాయకులకి ఎటువంటి ఫిర్యాదు చేస్తారు, లేదంటే అధిష్టానం వర్మ పైన ఎటువంటి ఆగ్రహంగా ఉంటుందా, లేదంటే తన టీడీపీ శ్రేణులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనేది కూడా ఓ పక్కన ఇటువంటి వినిపిస్తున్నటువంటి వాదన. కానీ తన అభిమానులు ఈ విధంగా చెప్తున్నా సరే వినకపోవడం, దీనికి నేనే ఎలా చెప్పగలను, నాకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, అదే ఆ కార్యకర్తలకు చెప్పుకుని వచ్చాను, వాళ్ళైతే ఎంత చెప్పినా వినడం లేదనేది కూడా వర్మ చెప్తున్నటువంటి వాదన. మరి ఇటువంటి పరిణామాలు ఈ అంశానికి సంబంధించి వర్మ కావచ్చు, లేకపోతే జన సైనికులకు సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా వర్మ ఏమైనా మరి ముఖ్యంగా క్యాడర్కి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చారా, లేకపోతే సూచనలు ఇచ్చారా? కాస్త సమయంలో పాటించండి, ఇంకా
టర్మ్ ఉంది కాబట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పైనుంచి ఎటువంటి డైరెక్షన్స్ ఉంటాయి దాన్ని అంటే ఇన్ఫ్యాక్ట్ దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అటువంటి ఏమైనా జరిగిందా అక్కడ, మరి ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్కి సంబంధించి? అంటే ప్రధానంగా ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా నిన్న మొత్తం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఏదైతే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే గ్రామాల్లో ఎక్కువ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ప్రధానంగా టీడీపీ సైనికులుగా పిలుపు వచ్చింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులకు పిలుపు ఇవ్వలేదంటూ వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్మ వస్తారని వాళ్ళందరూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా అక్కడికి ఏదైతే నాగబాబు వస్తున్నటువంటి కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు. మరో పక్కన వర్మ వస్తారని కూడా ఎదురు చూస్తారు. ఫస్ట్ రోజు వస్తారని చూస్తున్న నేపథ్యంలో అన్నా క్యాంటీన్ అయితే తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి అక్కడ అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్ పక్కన చంద్రబాబు పాటు పవన్ కళ్యాణ్ కూడా ఏర్పాటు చేశారు. మరో పక్కన కొత్తపల్లిలో మాత్రం ఈ యొక్క శిలాఫలకం మీద చంద్రబాబు ఫోటో లేదని, అలాగే వర్మకు సంబంధించిన పేరు కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కొత్తపల్లిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి అందరూ కూడా వాళ్ళందరూ కూడా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి టీడీపీ శ్రేణులందరూ కూడా నేను అక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం పోలీసులు భారీ బందోబస్తు ఈ యొక్క ఎమ్మెల్సీ సంబంధించినటువంటి నాగబాబు ప్రోగ్రాం అంతా కూడా భారీ పోలీసు బందోబస్తు అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న నేపథ్యంలోనే కొత్తపల్లిలో కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఈ నేపథ్యంలో ఇంకా గొడవ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులందరూ కూడా పేరు లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వర్మ అయితే టీడీపీ శ్రేణులకు అయితే మొదటి నుంచి కూడా మొదట్లో ఎమ్మెల్సీ రాకపోయినప్పుడు కూడా చెప్పుకొచ్చారు, మీరు ఎవరు కూడా అసంతృప్తి చెందవద్దు, మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏ కార్యక్రమం ఏ సమస్య అయినా కూడా తీర్చుకుందామంటూ వాళ్ళకైతే బదులు ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ రాకపోయినా అందరూ కూడా సమన్వయాన్ని పాటించాలి, అధిష్టానం చెప్పే నిర్ణయం వరకే మనం ముందుకు నడుచుకుందామంటూ వాళ్ళందరూ కూడా సందేహించుకునే పరిస్థితి ఉంది. కానీ ఎమ్మెల్సీ రాకపోవడం పక్కన వర్మ సైలెంట్ గా ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు మాత్రం కొంచెం అసంతృప్తితో ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి చోట కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్ రైట్ ప్రకాష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పిఠాపురానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీగా మారింది వ్యవహారం. గొల్లపురంలో 2 టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. నాగబాబు పర్యటనలో తనపై దుర్భాషలాడారని జనసేన నేత నాగబాబు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని మరో కంప్లైంట్ ఇచ్చారు పిఠాపురం రూరల్ ఎస్ఐ జానీ భాష. 2 ఫిర్యాదులపై 341, 353, 427 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండిందో చూద్దాం. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు వి గోల్డ్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.